మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మద్యం దుకాణాలపై తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చారు రాజగోపాల్. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరవాలని, పర్మిట్ రూమ్లు పెట్టొద్దంటూ రాజగోపాల్ కండిషన్స్ పెడుతున్నారు. టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకు వెళ్లారు వ్యాపారులు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, రాష్ట్రం అంతా ఒకటే రూల్ ఫాలో అవ్వాల్సిందేనంటూ జూపల్లి ఈ సందర్భంగా తెలియజేశారు. రాజగోపాల్ వ్యవహారంపై అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. మనందరికీ తెలిసిన విషయమే, రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అన్ని వేరే దగ్గర నడిచినట్టు నా దగ్గర నడవదు, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటా అంటే కుదరదు, పర్టికులర్ టైమింగ్స్లోనే నడవాలి, పర్మిట్ రూమ్స్కి పర్మిషన్ లేదు, ఎక్కడ ఈ రూల్స్ దాటితే మాత్రం నేను ఊరుకోను, పర్సనల్గా నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అంటూ ఆయన మాట్లాడడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున టెండర్లు వేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. అది ఎంత పెద్ద చర్చ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వ్యాపారులందరూ కూడా జూపల్లి వద్దకు వెళ్ళారు. మరి ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అని చెప్పేసి. అయితే జూపల్లి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో రూల్ అంటే ఎలా కుదురుతుంది, అందరికీ కామన్గా రూల్స్ అనేవి ఉంటాయి కదా, వాటినే ఫాలో అవ్వాలి అంటూ రాజగోపాల్ రెడ్డి విషయానికి సంబంధించిన నివేదికను ఇప్పుడు హైకమాండ్ వద్దకు పంపించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరగబోతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓ పక్క రాజగోపాల్ రెడ్డికి ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ, ఆయన చాలా బహిరంగంగా చెప్పారు ఇది కుదరదు, నా నియోజకవర్గంలో ఇలాగే ఉండాలి అంటూ ఆయన భీష్మించి కూర్చున్నారు. ఇంకో పక్క జూపల్లి లేదు, అందరికీ ఒకలాగే ఉండాలి, మినిస్టర్ ఆయన రూల్స్ ఆయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు అసలు ఈ విషయానికి సంబంధించి, ఎలాంటి స్టేజ్లో ఆయన ఉన్నారు, అంటే ఎలాంటి రూల్స్ పెట్టారు అనేది ఒకసారి మనం చూద్దాం. నేను మాత్రం నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు, అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్ముతో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాయి. సో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, నా నియోజకవర్గంలో ఇవన్నీ ఇట్లా నడవడానికి కుదరదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, లేదంటే కల్తీ మద్యం అమ్ముతున్నారు, పర్మిట్ రూముల్లో ఇష్టం వచ్చినట్లుగా అమ్ముతున్నారు, ఇవన్నీ కుదరదు అంటూ ఆయన క్లియర్గా చెప్తున్నారు. అన్నిటికి మించి బెల్ట్ షాపుల వ్యవహారం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు ఎవరైనా సరే షాపులు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, కానీ ఇష్టం వచ్చినట్లుగా నడపడానికి కుదరదు, ఈ రూల్స్ ఫాలో అయితేనే మీరు నడపండి అంటూ ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఓ పక్క ఆయన చెప్పినట్లుగా నడపడానికి అవకాశం లేక, అలాగని వ్యాపారం చేసుకోకుండా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి వద్దకు వెళ్ళడం, ఆయన ఈ విషయంలో అలా ఎలా కుదురుతుందో, అందరికీ ఒక రకంగానే ఉండాలి కదా రూల్స్ అంటే, ఆయన చెప్పడం. ఇప్పుడు ఈ విషయం అధిష్టానం వద్దకు వెళ్ళింది. మరి అధిష్టానం ఇప్పుడు ఏం చేయబోతోంది, రాజగోపాల్ రెడ్డికి సర్ది చెప్తుందా, అలా వద్దు వదిలేయండి అని చెప్పబోతుందా, లేదంటే రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా ఆయన నియోజకవర్గంలో నడవడానికి అవకాశం ఉందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు, రాజగోపాల్ రెడ్డి మరి అసలు అంటే ఏ ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే ఈ మద్యం దుకాణాలు అనేవి, లేదంటే మద్యం వ్యాపారం అనేది రాష్ట్రం అంతా ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం నడుస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమే, అంటే కల్తీ మద్యం కానీ, కొన్ని చోట్ల ఎక్కువ రేట్లకు అమ్మడం కానీ, లేదంటే పర్మిట్ రూముల్లో ఇష్టం వచ్చినట్లుగా అమ్మడం కానీ, ఇవన్నీ చాలా రకాలు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ రాజగోపాల్ రెడ్డి చాలా ఎక్స్ట్రీమ్ రూల్స్ పెడుతున్నారు కదా, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు, అవి అమలయ్యే సాధ్యం ఉందా? ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది, ఏం జరగబోతుంది అంటారు?
ఎగ్జాక్ట్ అంటే రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలు ప్రజలకు హితంగానే ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఆలోచన కానీ ఆయన చేసిన ప్రతిపాదన కానీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తారు. అంతవరకు ఓకే. కానీ జనరల్ గా స్టేట్ అంతా ఒకే రూల్స్ ఫాలో అవుతుంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జూపల్లి కృష్ణారావు స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 4 గంటల నుంచి 9 గంటల వరకు వైన్ షాపులు తెరవాలంటే ఇప్పుడు ఎవరైనా వ్యాపారం లాభం కోసం చేస్తారు. ప్రజల ఆరోగ్యం అనారోగ్యం గురించి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకే వీటిని నడపాలి. పర్మిట్ రూమ్లు ఉండొద్దు, బెల్ట్ షాపుల్లో అమ్మొద్దు, టైమింగ్ దాటి తెరవడానికి వీల్లేదు. ఇట్లాంటి వాటి వల్ల జనరల్ గా టెండర్ వేయాలనుకుంటున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, మద్యం వ్యాపారం చేయాలనుకున్నటువంటి వారు భయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖను సంప్రదించారు. మంత్రి జూపల్లి దగ్గరికి తీసుకుపోతే స్టేట్ అంతా ఒకటే పాలసీ ఉంటది, నియోజకవర్గానికి ఒక పాలసీ ఉండేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదటి నుంచి చర్చ జరుగుతుంది. అఫ్ కోర్స్ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన వండర్ఫుల్ ప్రతిపాదన, కానీ దాన్ని రాష్ట్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? మరి సూచన ప్రభుత్వం తీసుకోవాలి, దీన్ని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలని చెప్పి సూచన చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదు. రాష్ట్రం ఆల్రెడీ ఆదాయం అంతా కూడా సగం లిక్కర్ మీదనే ఆధారపడి నడుస్తుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా లిక్కర్ ఆదాయంతో సగం ప్రభుత్వ పథకాలు నడుపుతున్నారనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో మరి లిక్కర్ని దాన్ని కన్ఫైన్ చేస్తే, ఒక కంట్రోల్లోకి తీసుకొస్తే ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం కోల్పోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ టెండర్లకు సంబంధించిన విషయంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ స్పష్టంగా పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదు టెండర్లు టైమింగ్ లో నడపాలి, కల్తీ మద్యం అమ్మడానికి లేదు, ప్రజల ఆరోగ్యం గురించి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, మునుగోడులో మాత్రం రూల్ ఇదే అనేటువంటి రాజగోపాల్ రెడ్డి చేసిన వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో టెండర్లు వేయడానికి ముందుకు వస్తలేరు జనాలు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువ డెన్సిటీ ఉంది. ఇక్కడ ఎక్కువ జనాలు మద్యం కొనుగోలు చేస్తా ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో అడపాదడప కేవలం పండుగల మూమెంట్ లోనో, ఎలక్షన్ మూమెంట్ నో అక్కడ ఎక్కువ ఉంది. అక్కడ వారికి సరైనటువంటి లాభం లేదు. టెండర్లు లక్షలు వేయడము, పోలీసులకు ఇంకా స్థానికంగా ఉన్న నాయకులకు ఇదంతా వాటాలు ఇవ్వడము, మెయింటెనెన్స్ చేయడం, ఇదంతా వారికి కొంతమందికి తలమించిన భారం అవుతుంది. దానికి తోడు మునుగోడులో ఇట్లాంటి రూల్స్ పెట్టడంతో 4 నుంచి 9 గంటల వరకు అనేసరికి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్సైజ్ శాఖ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. రాజగోపాల్ రెడ్డి రూల్స్ నడవవు, ఒక్క నియోజకవర్గానికి ఒక్క రూల్ ఉండదు, రాష్ట్రం అంతా ఒకటే పాలసీ ఉంటుంది అనేటువంటిది మరి చూడాలి. ఈ అధిష్టానం దీనిపైన ఎట్లా దృష్టి పెడుతుందో పిలిచి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఎలా చూడాలి మధు? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక పాలసీ మీద ఆధారపడి ఉంటుంది, వ్యాపారం అంతా అనేది ఆయనకి తెలియని విషయం అయితే కాదు. ప్రభుత్వం దాని మీద అఫ్కోర్స్ ఇన్కమ్ పరంగా కూడా ప్రభుత్వానికి అది చాలా ఇంపార్టెంట్ అని ఆయనకి తెలియని విషయం కాదు. కానీ నా నియోజకవర్గంలో ఇలాగే నడవాలి అని ఆయన అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, అలా కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉందని ఆయన భావించారా, లేకపోతే ఆయన ఉద్దేశాన్ని ఎలా చూడాలి అసలు? నిజంగానే ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే ప్రజల ఆరోగ్యం అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. నియోజకవర్గంలో ఇట్లా పోతానే, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సాయంత్రం వైన్స్కి వెళ్తున్నారు, కష్టపడ్డటువంటి సొమ్ములో ఎక్కువ మొత్తం మద్యానికి వెచ్చిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవపడవు, లేదంటే ఆరోగ్యం ఖరాబ్ కావడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, దీనివల్ల ఇబ్బంది అవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరవడం అనేటువంటిది. ఇంకా కొద్దిమంది పనులు మానేయడం, అడిక్ట్ కావడం మద్యానికి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మద్యం షాపుల చుట్టూ తిరగడం, మద్యం కొనుగోలు చేయడము, అవారగా ఉండడం, ఇట్లాంటి సిచ్యువేషన్లు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. హత్యలు ఆ ఉద్దేశంలో మాట్లాడారా, ఆరోగ్యం గురించి మాట్లాడారా, లేదంటే ఆయనకు మంత్రి పదవి రావట్లేదు కాబట్టి ఆ దృష్టికోణంలో ఆయన స్టేట్మెంట్ ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఊకే రాజగోపాల్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ఆయనకు మంత్రి పదవి ఇస్తే సెట్ అయిపోతుంది, ఇవన్నీ అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారా చూడాలి. ప్రస్తుతం మాత్రం అధిష్టానం ఎట్లా దీన్ని సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది, పిలిచి మాట్లాడుతుందా ఏందనేది చూడాలి. ఆయన మాట్లాడుతున్న కోణం అంతా కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఇక్కడ ఆయన చేస్తున్నట్టుగా ఆయన మాటల్లో కనపడట్లేదు. కేవలం ప్రజల దృష్టి, ప్రజల ఆరోగ్యాన్ని సూచన చేస్తున్నాను, సలహా చేస్తున్నాను, బెల్ట్ షాపులు నడవద్దు, కల్తీ మద్యం నడవద్దు, ఇట్లా చెప్తా ఉన్నారు. యాక్సెప్టెన్సీ లాగా ఉన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎట్లా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ఎట్లా దీన్ని క్లోజ్ చేస్తుంది ఇష్యూ అనేది చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో మరొకసారి సంచలనంగా మారింది. అంటే ఆయన ఈ మధ్య కాలంలో వరుసగా ఏదో ఒక కామెంట్ చేయడం, అది సంచలనంగా మారడం, అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, అధిష్టానం కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో
ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, అలాగని అవ్వకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది. మనందరికీ తెలిసిందే మంత్రి పదవి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్. గతంలోనేమో మంత్రి పదవి నాకు లెక్క కాదు, దోచుకునే వాళ్ళకి ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళందరూ బిజినెస్ చేసుకుంటున్నారు అని రకరకాల కామెంట్స్ చేశారు. మొన్న ఈ మధ్య నన్ను మోసం చేశారని చెప్పి డైరెక్ట్గానే చెప్పారు. నా ఆస్తులు అమ్ముకొని నేను కష్టపడ్డాను కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసిందంటూ ఆయన మాట్లాడింది ఎంత పెద్ద గందరగోళం అయిందో మనం చూసాం. అలాగే మిగతా కొంతమంది నాయకులను నిర్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చాలా డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు కొంచెం హార్ష్గా కూడా కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు మద్యం దుకాణాల విషయంలో ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి అంతా కూడా కొంత రప్చర్ అవుతుంది కాంగ్రెస్లో. ఓ పక్క మంత్రి ఏమో లేదు రాష్ట్రం అంతా ఒకే రకంగా ఉంటుందంటే, ఆయనేమో నా నియోజకవర్గంలో నాకు నచ్చినట్టే ఉండాలి, నా ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అంటున్నారు. అంటే ఆయన చెప్తున్న విధానం కరెక్ట్గా అంటే కొంచెం పాజిటివ్గా లేకపోయినప్పటికీ ఆయన మోటివ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకు, నా నియోజకవర్గ ప్రజలే నాకు ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ నాకు ఇంపార్టెంట్, వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కష్టపడి సంపాదించుకునే డబ్బులు, అలా నేను ఒప్పుకోను, నా ప్రజలే నాకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నారు. అంటే మోటివ్ ఈజ్ గుడ్, కానీ అప్రోచ్ కొంచెం ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు. అంటే 4 గంటల నుంచి 8 గంటల వరకే నడవాలి, అది కూడా పర్మిట్ రూమ్ లేకుండా నడవాలి, లేదంటే పలానా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అయితేనే మీరు టెండర్లు వేయండి, లేదంటే వేయడానికి అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆ టెండర్స్ అన్నీ నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే కదా, తెలంగాణ ప్రభుత్వమే కదా వాటికి పిలుస్తుంది కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి అగెన్స్ట్గా వెళ్తున్నారా, ఆయనకంటూ సపరేట్ రూల్స్ పెట్టుకుంటున్నారా ఆయన నియోజకవర్గంలో అంటే అవుననే అనిపిస్తుంది. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఆయనకి తెలియక చేస్తున్నారా? ప్రభుత్వానికి ఖచ్చితంగా మద్యం అనేది ఒక కీలక ఆదాయ మార్గంగా మారింది, అవునన్నా కాదన్నా అది నిజం. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వమే టెండర్లకు పిలుస్తున్నప్పుడు ఆయన వాటిని కూడా లెక్క చేయకుండా నా రూల్స్ నాకుంటాయి, నా రూల్స్ ఫాలో అయితేనే నా నియోజకవర్గంలో టెండర్స్ వేయండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి అగెన్స్ట్గా వెళ్తున్నారా, కావాలని వెళ్తున్నారా, ఆయన ఏదో ఒక అంశాన్ని ఒక ఇష్యూ చేయడం కోసం ఆయనకున్నటువంటి అసంతృప్తిని బయటికి చెప్పడానికి చేస్తున్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారింది. సో ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అసలు? అంటే మంత్రి పదవి ఇవ్వలేదన్నటువంటి అసంతృప్తితో ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చూడాలా, లేకపోతే నిజంగానే ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఆయన పాటుపడుతున్నారు, ఆ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు? ఒకవేళ అలా చేస్తే ఇది కరెక్టేనా, ఈ మార్గం కరెక్టేనా? మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అధిష్టానం ఏం చేసే అవకాశం ఉంది? గట్టిగా ఏదైనా మాట్లాడితే వెళ్ళిపోతాడేమో, అలాగని మాట్లాడకుండా ఉంటే ఇలా కంట్రోల్ అవ్వట్లేదు. మంత్రి పదవి ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అధిష్టానం ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. సో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి ఒక నిర్ణయం, ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఆయన ఇలా ఆలోచించడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.